హాయ్ అండి, బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుంటారా? మరి కంటిన్యూ చేసుకుందాము. ఒక సీనియర్ సిటిజన్స్కు సంబంధించినటువంటి ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్, ఎస్పెషల్లీ నేను జెంట్స్ గురించి చెప్తున్నాను, వృద్ధుల గురించి. మరి ఆ వృద్ధులు ఎలా చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. ఈ యొక్క ఛానల్ను మీరు డెవలప్ చేస్తున్నారు, జిపిఎల్జిసిని మరి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మంచి సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనము లైవ్లోకి వెళ్ళిపోదాము. మన సమాజము నాడు నేడన ముచ్చట్లలో మనము డిస్కషన్లో ఉన్నాము. మరి అందరు కూడా మరొకసారి ఆలకిస్తారని మనవి. అదేవిధంగా ఇప్పుడు మాడున ఉన్న వెంట్రుకలు ఊడెను, మతి మరుపేమో మరి మరి వచ్చెను పెరిగెను, అడుగులు వేయ తడబడ సాగెను, చేతికి కర్ర ఊతగా వచ్చెను. చూడండి ఎక్కడ మాడున ఉన్న వెంట్రుకలూడెను, మతి మరుపేమో మరి మరి పెరిగెను, అడుగులు వేయ తడబడ సాగెను, అయినా మనిషి మారలేదు, లోపలి యావ తీరలేదు. అయినా మనిషి మారలేదు, లోపలి యావ తీరలేదు. ముఖము దేహము ముడతలు పడెను, ముఖము దేహము ముడతలు పడెను, ప్రతి అవయవము జవజవలాడెను, షుగరు బీపీ బార్డరు దాటెను, అలసిన హార్ట్ ఫస్ట్ బిల్లు కొట్టెను. అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. చూసారా వాళ్ళకి ఎలా అంటున్నాడు? మీసం మెరిసను, గడ్డం మెరిసిన కానీ, మొత్తం అన్ని జాగాల మెరిసిన కానీ మనిషి మారతలేడు. ఆ మనిషిలో ఉన్నటువంటి యావ అంటే కోరిక చావట్లేదు. కన్నులకు భూతద్దాలు వచ్చినాయి, చెవులకు వినికిడి మిషన్లు పెట్టుకుంటున్నారు, 32 పండ్లు ఓడిపోయినా కానీ, సడలిన దవడలు అని ఊగుతున్నా కానీ, మతిమరుపేమో పెరిగిపోతున్నా కానీ, వాళ్ళు మాత్రము అడుగులు తడబడుతున్నా కానన్నా అటువంటి చేతి కర్ర పట్టుకొనైనా ఇటువంటి పాడు పనులు చేస్తూ ఉన్నారు.